ఓకే. సో మరి మోస్ట్లీ హైదరాబాద్ నుంచి ఎక్కువగా మన స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు, తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగా యూఎస్ఏకి వెళ్తూ ఉంటారు. మరి ఈ సస్పెన్షన్ అనేది వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది చాలా కదా? ఎఫెక్ట్ ఉందండి. నెంబర్ 1 ఇప్పుడు మన టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్లో ఇంతకుముందు చైనా నెంబర్ 1 కంట్రీ ఉండే. ఇప్పుడు ఏమైందంటే ఇండియా నెంబర్ 1 కంట్రీ. ఇండియా నెంబర్ 1లో కూడా అందులో కూడా మన తెలుగు స్టూడెంట్స్ చాలా మంది పోతారండి. సో డెఫినెట్లీ ఏదైతే ఈ ప్రొవిజన్ ఏదైతే వీసా అపాయింట్మెంట్స్ కనుక ఇవ్వకపోవడం అన్నది ఇది మనకు చాలా ఎఫెక్ట్ అవుతుందండి. చాలా మంది స్టూడెంట్స్ ఎఫెక్ట్ అవుతారు. దాదాపు 1,00,000 మంది పోతున్నారు ఎవ్రీ ఏడాది. అందులో దాదాపు 50,000 మంది మన తెలుగు వాళ్ళే. వీళ్ళందరికీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళైతేనే పర్వాలేదు, మళ్ళీ కొత్త అపాయింట్మెంట్ తీసుకోవాలంటే కష్టం అవుతుంది. ఓకే. అసలు మరి ఈ వీసా సస్పెన్షన్, అసలు న్యూ అపాయింట్మెంట్ తీసుకోకూడదు అని ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? యాంటీ ఇమ్మిగ్రేషన్ అనేది మనకు తెలుసు, అది ఓకే. అది కాకుండా ఇంకేమైనా ఉన్నాయా ఆయనకి ఆలోచనలు? అతనికి ఏమైతుందంటే ప్రతి ఒక్కటి కూడా ఈ మధ్యలో హార్వర్డ్ యూనివర్సిటీ తెలుసు కదండి, దాదాపు టాప్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే టాప్ 5లో ఒక యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్సిటీ వస్తుంది అన్నట్టు. దానికి ఈయనకు టగ్ ఆఫ్ వార్ అయింది అన్నట్టు. టగ్ ఆఫ్ వార్లో అయితే ఏమైతుందంటే అతను దాదాపుగా అతను చెప్పేది ఏంటంటే దాదాపు హార్వర్డ్ యూనివర్సిటీకి 30 నుంచి 50 బిలియన్ డాలర్ దాకా హార్వర్డ్ యూనివర్సిటీ గవర్నమెంట్ ఇస్తా అంటది. అది బంద్ చేసాను ట్రై చేసి లాస్ట్ ఎపిసోడ్ లో ఇది మాట్లాడాం కదా, ఫండ్స్ ఇవ్వడం మానేశారు కొన్ని యూనివర్సిటీస్ కి. అది ఏంటంటే ఆల్రెడీ కాంట్రాక్ట్ ఉంటది కాబట్టి అతను హీ కెనాట్ స్టాప్ ద ఫండ్స్. ఎందుకంటే వాళ్ళు రీసెర్చ్ ప్రోగ్రామ్స్ అయితే అండి, రీసెర్చ్ ప్రోగ్రామ్స్ అయినప్పుడు ఏమైతే అంటే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తారంటే నువ్వు క్యాన్సర్ మీద రీసెర్చ్ చేయి, లేదా సైబర్ సెక్యూరిటీ మీద రీసెర్చ్ చేయి, లేదా డ్రోన్స్ మీద రీసెర్చ్ చేయి, లేదా అంటే F-35 లాంటి ఏరోప్లేన్స్ ఇంకా బెటర్ చేయడానికి రీసెర్చ్ చేయని వాళ్ళు కొంత ఫండింగ్ ఇస్తారు. వాళ్ళ ఫండింగ్ ఉంటుంది అన్నట్టు. ఆ ఫండింగ్ ఏం చేస్తారంటే ఈ యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫండింగ్ ఇవ్వడానికి ఆ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ వాళ్ళు కొంత మనీ పెట్టి, అంటే 25% హార్వర్డ్ పెడితే 75% గవర్నమెంట్ ఇస్తుంది అన్నట్టు. అయితే హార్వర్డ్ లాంటి యూనివర్సిటీస్కి కార్పస్ ఫండ్ అంటే వాళ్ళకు ఒక క్యాపిటల్ ఫండ్ అని ఉండేదండి. అది దాదాపు 50-100 బిలియన్ దానికి ఉంటుంది వాళ్ళు. సో ఆ ఫండ్లో వచ్చే పైసలు ఉంటాయి కదా, అవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే రీసెర్చ్, ఎందుకంటే దాంతో ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ బాగా పెరుగుతాయి. ఇప్పుడు క్యాన్సర్ కానివ్వండి, కోవిడ్ కానివ్వండి, ఇటువంటి రీసెర్చ్. సో ఆ రీసెర్చ్కు వీళ్ళు $20 పెడితే $70 గవర్నమెంట్ ఇస్తుంది. ఈయన ఆల్రెడీ కాంట్రాక్ట్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళు మధ్యలో ఆపటానికి వీలు లేదు అని చెప్పి కోర్ట్స్ చాలా కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అగేన్స్ట్ చేసిన వచ్చింది. ఇంకోటి ఏం చేసింది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, హార్వర్డ్ యూనివర్సిటీ, హార్వర్డ్ ఒక్కటే కాదండి, కొలంబియా యూనివర్సిటీ, కొలంబియా కూడా టాప్ 5 యూనివర్సిటీలు, ప్రపంచంలో టాప్ 5 యూనివర్సిటీలు ఈ 2 యూనివర్సిటీస్. కొలంబియా యూనివర్సిటీ కూడా ట్రై చేసిండు. అయితే హార్వర్డ్ యూనివర్సిటీ ఏం చేసిండంటే సివిల్ సస్పెన్షన్ చేసిండు. హార్వర్డ్ యూనివర్సిటీలో దాదాపుగా 6,800 మంది స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు. ఒకవేళ కనుక అతను సివిల్ సస్పెన్షన్ కనుక ప్రొసీడ్ అయ్యి ఉంటే అప్పటికప్పుడు 6,800 మంది ఇల్లీగల్ అవుతారు. వాళ్ళు బయటకన్నా పోవాలి, లేదా అంటే సివిల్స్ మళ్ళీ రీఇన్స్టేట్మెంట్ అని కావాలి, ఇక వాళ్ళు నరక బాధలు పడాల్సి వస్తుంది అన్నట్టు. అయితే దానికి కూడా కోర్టు వచ్చి నువ్వు ఇట్లా చేయరాదని చెప్పి టెంపరీ రిస్ట్రైనింగ్ ఆర్డర్ పెట్టింది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి ఏం ఫ్రస్ట్రేషన్ అంటే కోర్టులు ప్రతిదానికి అడ్డం వస్తున్నాయి. ఈ కోర్టు సపోర్ట్ చేస్తలేదు. అతను బర్త్ సిటిజన్షిప్ బ్యాన్ చేసిన ట్రై చేసిన కోర్టులు ఆపేసినాయి. మన స్టూడెంట్ 10,000 మంది స్టూడెంట్స్ అందరిని ఇల్లీగల్ చేసిన ట్రై చేసిన కోర్టులు ఆపేసినాయి. హార్వర్డ్ యూనివర్సిటీ పోయి దాన్ని చేసినాయి. ఈ కోర్టులు అడ్డు వస్తున్నాయి కాబట్టి కౌన్సిలేట్స్ మీద కోర్టుకు చాలా తక్కువ అథారిటీ ఉంటుంది. ఎందుకంటే బార్డర్స్ కౌన్సిలేట్ అంటే అతను యుఎస్ సిటిజన్ కాదు, యుఎస్లోకి ఎంటర్ కాలేదు కాబట్టి కౌన్సిలేట్ మీద కోర్టుకు తక్కువ అథారిటీ ఉంటుంది. సో అక్కడ గెలవలేదు కానీ ఏమంటారు, ఇంట గెలవలేదు కానీ ఏమంటారు, రచ్చ గెలిచినట్టు అట్లా ప్రయత్నం చేస్తుండ అతను పెట్టి ఇక్కడ వచ్చి ఇక్కడ బ్లాక్ చేద్దామని ట్రై చేస్తాడు. కోర్ట్స్ మోస్ట్లీ ఇండిపెండెంట్ కదా, కోర్ట్స్ ఇండిపెండెంట్ కానీ వాళ్ళకు కూడా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, వాళ్ళు కూడా లా దాటరాదు అన్నట్టు. ఈ కౌన్సిలేట్స్కి వచ్చే మటుకు వాళ్ళకు అథారిటీ చాలా తక్కువ ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే కౌన్సిలేట్ అన్నది గవర్నమెంట్కి అథారిటీ ఎక్కువ ఉంటుంది, కోర్ట్ సిస్టమ్కు చాలా అథారిటీ తక్కువ ఉంటుంది అన్నట్టు. వాళ్ళు చాలా మటుకు రూలింగ్స్ ఏంటంటే మీరు అడ్జుడికేట్ చేయండి అట్లనే చెప్తారు, కానీ మీరు అప్రూవ్ కానీ డినయల్ కానీ
చేయమని వాళ్ళు నార్మల్గా కోర్టు చెప్పరు. సో వాళ్ళు నార్మల్ కోర్టు ఏంటంటే వాళ్ళ జ్యూరిస్డిక్షన్ వాళ్ళ పరిధిలోనే వాళ్ళు అంటారు, వాళ్ళు కూడా క్రాస్ కారు అన్నట్టు. సో ఇక్కడ కోర్ట్స్ ట్రంప్ ఫేవర్గా ఉండవచ్చును ఈ పర్టికులర్ సెగ్మెంట్లా అని వాళ్ళు ఆశిస్తున్నారండి. ఓకే సార్, మరి ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటి తెలుగు వాళ్ళు చేయాల్సింది? అంటే ఈ టైంలోనే ఎక్కువగా తెలుగు వాళ్ళు అమెరికా వెళ్ళాలి. ఇప్పుడు ఈయనేమో అపాయింట్మెంట్స్ అన్నీ ఆపేశారు. ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందంటారా దీనికి? అంటే కొందరు కెనడా చూజ్ చేసుకోవచ్చు, కొందరు ఆస్ట్రేలియా చూజ్ చేసుకోవచ్చు. కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి. ఇప్పుడు కార్నింగ్ మెలన్ ఉందండి. కార్నింగ్ మెలన్ యూనివర్సిటీస్ ఏంది, ఆస్ట్రేలియాలో ఒక బ్రాంచ్ ఉంది, యూఎస్లో ఒక బ్రాంచ్ ఉంది. యూఎస్లో ఇబ్బంది అనుకోండి, మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఆస్ట్రేలియా. అది కొన్ని అట్లా ప్రొవిజన్స్ ఉంటాయి. మీరు లేదా అంటే వేరే యూనివర్సిటీ వేరే కంట్రీకి అప్లై చేస్తే అది చేసుకోవచ్చు. అది కొన్ని ప్రొవిజన్స్ అట్లా చేసుకోవచ్చు. లేదా అంటే ఈ సెమిస్టర్ను మీరు అంటే ఇప్పుడు ఒకవేళ కనుక ఇప్పుడు ఇది ఏమంటాడంటే ఇది టెంపరీ పాజ్ అని మనకు చెప్తుండు. కానీ టెంపరీ పాజ్ అంటే మరి 1 నెల పాజా, 2 నెలల పాజా, 5 నెలల పాజా, 7 నెలల పాజా చెప్పలేదు. ఏమో మరి ఇతను రిలీజ్ చేస్తాడేమో ఆగస్ట్ మటుకు, అదొకటి. ఇంకోటి కోర్ట్స్ ఇంటర్ఫియర్ అయ్యే ఛాన్స్ ఉందా ఇక్కడ, అదొకటి కూడా మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇప్పుడే వచ్చింది కదా, నిన్నే వచ్చింది కదా ఆర్డర్, మేము డిస్కస్ చేస్తున్నాం ఆఫీస్లో కూడా, కోర్ట్స్లో కూడా ఇది ఏమన్నా మేము ఛాలెంజ్ చేయొచ్చు అని డిస్కస్ చేస్తున్నాం. రేపు మాకు మీటింగ్ ఉన్న దాంట్లో, ఎల్లుండిది మాకు మీటింగ్, మేము డిస్కస్ చేస్తాం దాంట్లో. సో ఇది కూడా ఛాలెంజ్ చేస్తానికి ట్రై చేస్తామండి. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ సెమిస్టర్ కాకపోతే జనవరిలో మళ్ళీ ఇంకో సెమిస్టర్ ఉంటుంది. చాలా మటుకు యూనివర్సిటీస్ ఏం చేస్తారంటే ఇటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు క్లియర్గా ఎప్పుడైతే వీసా కానీ ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అడ్మిషన్ డిఫర్ చేస్తారు అన్నట్టు. డిఫర్ అంటే పోస్ట్పోన్మెంట్. అంటే మనకు ఆగస్ట్లో వచ్చే అడ్మిషన్ నాకు వద్దు నాయన ఆగస్ట్లో, నాకు జనవరిలో ఇలా అంటే వాళ్ళు డిఫర్ చేస్తాడు అన్నట్టు. పెద్ద పేపర్ వర్క్, చాలా తక్కువ పేపర్ వర్క్ తోటి చేస్తారు. లేదా అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అని కూడా చెప్పొచ్చు అన్నట్టు. నేనేం అడ్వైజ్ చేస్తా అంటే మీరు ఎందుకైనా మంచిది సెకండరీ ప్లాన్ ఒకటి పెట్టుకోవాలండి. ప్లాన్ ఏ, ప్లాన్ బి. ప్లాన్ ఏ మీరు యూఎస్ పోవడానికి ప్రయత్నించాలి. ప్లాన్ బి ఏంటంటే ఈ 1 ఇయర్ ఏదైతే ఉందో మీరు ఎక్కడన్నా ఇంటర్న్షిప్స్ కానీ ఏదైనా మంచి ప్రొవిజన్ తీసుకొని ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడం చాలా అడ్వాంటేజ్ మీకు. ఎందుకంటే నేనేమనుకుంటానంటే ఇది ఓన్లీ టెంపరీ ప్రొవిజను, ఇది ఉండదు. ఇది ఏదైనా ఆగస్ట్ లోపటినే వెళ్ళిపోవచ్చు, లేదా అంటే ఇంకా 6 నెలలు పట్టచ్చు, లేదా 1 ఏడాది పట్టచ్చు. ఈ టైంను మంచి యూటిలైజ్ చేసుకోవడానికి మీరు ఏం చేయాలంటే ఇంటర్న్షిప్స్ కానీ లేదా ఎక్కడైనా జాబ్ ఎక్స్పీరియన్స్ కానీ చేస్తే మీకు మంచి వాల్యూ ఉంటుంది. సో అది చేయమని నేను సజెస్ట్ అంటే పిల్లల్ని, ఎస్పెషల్లీ మన ఇంజనీరింగ్ పిల్లలు కానివ్వండి, కంప్యూటర్ సైన్స్ పిల్లలు కానివ్వండి, వాళ్ళు కొద్దిగా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా తీసుకుంటే ఇక్కడ తీసుకుంటే చాలా ఉంటాయి. ఎందుకంటే ఏవేవైతే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, వర్క్ ఇన్స్టిట్యూషన్స్ ఏదో యూఎస్లో ఉన్నాయి అన్ని ఇక్కడ ఉన్నాయి. ఏమంటారు S&P 500లా దాదాపు 300 కంపెనీస్ గురుగాంలో ఉన్నాయని చెప్తారు. అందులో 150 కంపెనీస్ మన హైదరాబాద్లో కూడా ఉన్నాయి. సో ఎక్కడన్నా ఇంటర్న్షిప్స్ కానీ అటువంటి ఏమైనా తీసుకొని ఎక్స్పీరియన్స్ తీసుకుంటే మీకు మళ్ళీ రేపు మీరు ఎడ్యుకేషన్ చేసినప్పుడు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా స్టూడెంట్స్ ఏం చేస్తారు మన దగ్గర, ఇక్కడ నుంచి CBITనో MGITనో ఏదో కాలేజ్ నుంచి పోయి అక్కడి నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి చక్కగా పోయి పోతారు అన్నట్టు. వాళ్ళకి ప్రాక్టికల్గా వర్క్ ఎక్స్పీరియన్స్ కొద్దిగా తక్కువే. సో మీరు ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని మీరు ఆ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అన్నది మీరు తీసుకుంటే చాలా చాలా బెటర్ ఆపర్చునిటీ. ఎందుకంటే రేపు అక్కడ గ్రాడ్యుయేట్ అయినా కూడా మీకు ఈ 1 ఇయర్ వచ్చే ఎక్స్పీరియన్స్ బాగా వాల్యూ అయింది మీకు.